హే గైస్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈరోజు నేను ఇంట్లోనే మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఒక యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానండి. ఈ ఐటమ్ వచ్చి మిషన్ ఎక్స్టెన్షన్, అంటే ఇంట్లోనే స్టిచ్ చేసేవాళ్ళు మనకి వరకే కుట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది ఎలక్ట్రికల్ మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు కదా. అంటే ఉషా జనోమ్ అని చెప్పేసి డిఫరెంట్గా చాలా ఐటమ్స్ అనేవి ఇప్పుడు ఇండోర్లోనే కుట్టుకోవడానికి, ఓన్లీ మన వరకే కుట్టుకోవడానికి అన్నట్టు. అలాగే 14 స్టిచ్చెస్ డిఫరెంట్గా ఉంటున్నాయి. అలాంటి మిషన్స్ చాలామంది తీసుకుంటున్నారు ఓన్లీ ఇంట్లో వరకే కుట్టుకోవడానికి అన్నట్టు. సో అలాంటి వాళ్ళకి కొన్ని అంటే నేను బేసికల్గా ప్రాబ్లమ్స్ అనేవి చూశాను కాబట్టి సో నేను ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఇది వచ్చి మిషన్స్కి ఎక్స్టెన్షన్ అండి. మనం చిన్న మిషన్స్ తీసుకున్నప్పుడు వాటికి టేబుల్ అనేది కరెక్ట్గా ఉండదు. సో స్టిచ్ చేయడానికి కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అన్ని ముడతలు రావడం, అంటే టేబుల్ అనేది హైట్ ఉంటుంది కదా. సో మనకి మిషన్ రావడం అనేది హైట్ ఉంటుంది. సో దానివల్ల మనకి స్టిచ్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ స్టిచ్ చేసేప్పుడు కూడా ముడతలుగా రావడం, కొన్ని బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేసినప్పుడు నేను పర్సనల్గా చూసినవి కొన్ని డ్రెస్సెస్ కూడా కరెక్ట్గా రాకపోవడం, అంటే లైనింగ్ వేసి స్టిచ్ చేసినవి అయితే నాకు అంటే పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు మేబీ మేనేజ్ చేయొచ్చు. బట్ మనకి కొంచెం వచ్చిన వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే కష్టంగా అనిపిస్తుంది. సో నాకైతే ఆ ప్రాబ్లమ్స్ నేనైతే ఫేస్ చేశాను. సో మీలో ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చక్కగా ఇది అయితే అంటే బయట చేయించుకోవచ్చు, మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్గా మనం బయటకు వెళ్ళి చేయించుకోగలం అనుకుంటే మీరు బయట తీసుకోండి సేమ్ సైజెస్తో. బట్ ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. వీటిలో 3 డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి 1 to 8 inches, 1 to 14 inches అండ్ 1 to 18 inches. ఇదైతే నేను మీడియం సైజ్ తీసుకున్నాను. బిగ్ ఉంది, స్మాల్ ఉంది దీనికంటే. బట్ మనకి మీడియం సైజ్ అయితే ఓకే, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఓన్లీ మన వరకే కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నానండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. ఇలా స్టాండ్స్ కూడా మనం ఎంత హైట్ పెట్టుకోవాలో కూడా చక్కగా ఇచ్చారు. వీటిల్లో ఒక్కొక్క మిషన్కి, అంటే ఈ హోల్ టైప్ ఇలా ఉంది కదా, ఎడ్జ్ టైపు, అది ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి సో వీటిల్లో మీరు చూసి తీసుకోండి. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను. ప్రైస్ కూడా కొంచెం అంటే ఎక్కువగానే అనిపించింది, బట్ నాకు అవసరం అనిపించింది కాబట్టి తీసుకున్నాను. ప్రైస్ తీసుకున్నప్పుడు 1850 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చి 14 inches, 14 inchesది 1849 రూపీస్ అయితే పడింది. అండ్ మీకు 18 inchesది 2500 అయితే పడుతుంది. వీటిల్లో తక్కువలో కూడా ఉన్నాయి, బట్ నేను రివ్యూస్ చూసి తీసుకున్నాను ఇది. బట్ నా మిషన్కి అంటే నాది ఉషా జనోమ్, సో దానికి తగ్గట్టు నేను అంటే వాటికి సరిపోయేలాగా తీసుకున్నాను. వీటిల్లో మళ్ళీ మీరు పెట్టేప్పుడు కూడా వీటికి రిటర్న్ ఉండదండి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ మిషన్ ఏంటిది, అది ఏ బ్రాండు, ఆ బ్రాండ్కి ఇది సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి క్లియర్గా చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు అన్నీ మెన్షన్ చేస్తారు, ఏ టేబుల్ ఏ బ్రాండ్స్కి సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. మీరు బై మిస్టేక్ టేబుల్ అంటే సైజెస్ చూసుకోకుండా మిషన్ చూసుకోకుండా పెట్టుకున్నారంటే మళ్ళీ మీకు రిటర్న్ ఉండదు. సో దానికైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. బట్ ఇదైతే చాలా యూస్ఫుల్ అని చెప్తాను. ఎందుకంటే ఇది ఇలా ఉంటుంది, ఇలా హైట్ ఉంటుంది కదా మిషను, మనకి కింద బేస్ అనేది కరెక్ట్గా ఉండదు. మనం క్లాత్ పెట్టినప్పుడు కూడా ఆ షేప్లోనే వస్తుంది. సో స్టిచ్ చేయడానికి చాలా నాకు ప్రాబ్లం ఫేస్ చేశాను. సో అలా మీలో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే చక్కగా గో ఫర్ ఇట్ అండి, తీసుకోవచ్చు. ఇలా చక్కగా సెట్ చేసుకోవచ్చు. దాని హైట్కి సరిపోతుంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అంటే క్లాత్ కూడా నీట్గా వస్తుంది. లైనింగ్ వేసినప్పుడు కూడా మనకు ముడతలు రాకుండా చాలా నీట్గా క్లాత్ అనేది వస్తుంది. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇదైతే ప్రమోషన్ కాదండి, జస్ట్ నాకు యూజ్ అయింది. మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న వీడియో చేశాను. మనకి మిషన్కి ఇలా టూల్ బాక్స్ ఇస్తారు కదా, సో అది తీసేసి ఇది ఫిట్ చేసుకోవాలన్నమాట. ఆ సైజు కంటే ఆ టూల్ బాక్స్ తీసిన తర్వాత ఆ సైజుకి ఇది కరెక్ట్గా ఇస్తారు. ఇలా ఫిట్ చేసుకొని చక్కగా అంటే మన హైట్కి దానికి తగ్గట్టు హైట్ పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. బట్ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా అనిపించింది. మేబీ అంటే క్వాలిటీ కొంచెం లైట్గానే అనిపించింది. ఓకే అండి, క్వాలిటీ పరంగా ఓకే.
మనం అంతా హెవీ వెయిట్స్ అనేవి వాటి మీద పెట్టాం కాబట్టి ఓన్లీ క్లాత్సే కాబట్టి సో నో ప్రాబ్లం అనిపించింది. బట్ నాకు అంటే నేను సజెస్ట్ చేసేది మీకు ఒకవేళ బయట చేయించుకోలేము అనుకుంటే మాత్రం ఇది కొనుక్కోండి. లేదు అంటే చక్కగా ఈ సైజుకి ఈ హైట్కి అన్నట్టు మనం సింపుల్గా బయట కూడా చేయించుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న పీటలు చేస్తారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఈ సైజెస్ చెప్తే వాళ్ళు చేస్తారు, కరెక్ట్గా పెట్టించుకొని చేయించుకోవచ్చు. హైట్ కూడా మేబీ అది ఇంకా తక్కువ పడవచ్చు. ఇదైతే మరి 1850 అంటే కొంచెం ఎక్కువే అనిపించింది నాకు. సో నేను అవసరం కాబట్టి తీసేసుకున్నాను. ఇలా వస్తుంది చక్కగా. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్. అంటే ఇంతకుముందు నేను స్టిచ్ చేసిన దానికి దీనికి చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, ఇది స్టాండ్. అంటే నేను ఎక్స్టెన్షన్ తీసుకోకముందు కొంచెం ఇది ఇప్పుడు నేను హెవీ వెయిట్స్ ఉన్నాయి కదా, సో జారిపోతూ ఉంటుంది క్లాత్ కూడా, ఎందుకంటే తక్కువ స్పేస్ ఉంటుంది అని స్టిచ్ చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది. లైట్ వెయిట్లో అలాగే లైనింగ్ లేకపోతే ఓకే మేనేజ్ చేయొచ్చు. బట్ హెవీ వెయిట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇలా జారిపోతూ ఉంటుంది క్లాత్. నాకైతే కుట్టడానికి కష్టంగా అనిపించింది. సో అందుకే నేను ఎక్స్టెన్షన్ అనేది ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కొనుక్కోండి, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కొనుక్కోండి. ప్రైస్కి అయితే కొంచెం నాకైతే నా పరంగా కొంచెం ఎక్కువే అనిపించింది. బట్ నాకు ఆప్షన్ లేదు బయట చేయించుకోవడానికి, సో అందుకే తీసేసుకున్నాను. ఒకవేళ మీకు ఆప్షన్ ఉంది బయట చేయించుకోవచ్చు అనుకుంటే ఆ మిషన్కి తగ్గట్టు మీరు కొలతల మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని మీరు బయట చేయించుకోవచ్చు చక్కగా, ఇంకా స్ట్రాంగ్గా కూడా చేయించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఎక్స్టెన్షన్ అనేది కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో అదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.